హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనన్ మినిస్టర్కి భరోసా ఇస్తూ ఉంటాడు. నేను పని పూర్తయ్యాక నీకు కాల్ చేస్తా, వచ్చి అభిని తీసుకెళ్ళు అనగానే హోమ్ మినిస్టర్ కాల్ కట్ చేస్తాడు. అప్పుడు మీనన్ దేవాని పిలిచి మన మనుషులందరినీ పిలిచేయి అని అనగానే అలాగే బాయ్ అంటూ అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు అభిని జేడి ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పు, అంత సెక్యూరిటీ ఉన్న పోలీసుల మధ్యలో ఉన్న మంగని ఎలా కాల్చి చంపావు? అంత ధైర్యం చేశావంటే నీ వెనకాల ఎవరున్నారు చెప్పు అని జేడి అడుగుతుండగా, లేదు నేనెవరిని చంపలేదు, నా వెనకాల ఎవరు లేరు అని అభి అంటూ ఉంటాడు. ఓహో అవునా, సరే స్టేషన్కి వెళ్ళాక నువ్వే చెప్తావులే అని జేడి అంటూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ అభి భయపడుతూ నా వెనకాల మా బావున్నాడు, నా పైన చెయ్యి వేస్తే మా బావ ఊరుకోడు అని అభి అంటూ ఉంటాడు. ఓహో అవునా, ఇక్కడ చెప్పావు కానీ మీ బావ గురించి ఇంకా డీటెయిల్గా స్టేషన్లో చెప్దూలే అని అంటూ ఉంటుంది జేడి. ఇక అప్పుడే జేడి మొబైల్ రింగ్ అవుతుంది. సదు సార్, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నాం అభిని అని అనగానే మీనన్ మీ పైన అటాక్ చేయబోతున్నాడు అని అనేస్తాడు సాధు. దాంతో షాక్ అవుతుంది జేడి. ఏంటి అని జేడి అడుగుతుండగా, అవును రంగంలోకి దిగాడు మీనన్, నువ్వు అరెస్ట్ చేసిన అభిని తప్పించమని సుపారీ అందింది మీనన్కి. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను నీకు కాల్ చేస్తున్నాను అని సాధు అంటూ ఉండగా, ఓకే సార్, ఒక 2 కార్స్ని అరేంజ్ చేయండి, మేము వచ్చే రూట్లలో మేము మేనేజ్ చేసుకుంటూ వచ్చేస్తాం అని అంటూ ఉంటుంది జేడి. లేదు, ఆ మీనన్ని తప్పించాలి అంటే పక్కగా ప్లాన్ చేయాలి, అలాగే నువ్వు చెప్పినట్టు వాళ్ళని పంపిస్తాను, నువ్వు మాత్రం ప్లానింగ్ ప్రకారమే రా అని అంటూ 1 డే వాడు మన కస్టడీలో ఉన్న చాలా ఇన్ఫర్మేషన్ బయటికి రాబట్టొచ్చు అని సాధు అంటుంటాడు. అలాగే సార్ అని చెప్తుంది జేడి. మళ్ళీ వెనక్కి తిరిగి అభి వైపు చూస్తూ వీడిని అరెస్ట్ చేస్తే మీనన్ ఎందుకు రంగంలోకి దిగినట్టు అనగానే కేడి కూడా షాక్ అవుతూ ఏంటి మీనన్ రంగంలోకి దిగాడా, ఎందుకు అని కేడి కూడా అడుగుతూ ఉంటాడు. ఏమో, ఈ యొక్క అరెస్ట్తో అందరూ భయపడిపోతున్నారు, తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక అరెస్ట్తో అందరూ భయపడిపోతున్నారంటే మనం కేసుకి చాలా దగ్గరగా వచ్చామన్నమాట అని అంటూ ఉంటుంది జేడి. అవును, ఒక్కటి కొంటే మరొకటి ఉచితం వచ్చినట్టు ఇప్పుడు 1+1 ఆఫర్ అన్నమాట అని అంటూ వీడిని అరెస్ట్ చేస్తే వాడిని కూడా పట్టుకోబోతున్నామన్నమాట అని కేడి అంటూ ఉంటారు. అభి టెన్షన్ పడుతూ ఉంటాడు. మరోవైపు దేవా మీనన్ దగ్గరికి వచ్చి బాయ్ వెళ్దాం పదా, ఆ హోమ్ మినిస్టర్ మనిషిని మనం విడిపించాలి కదా అని అంటుండగా, లేదు వాళ్ళే ఇదే రూట్లో వస్తారు అని అనేస్తాడు మీనన్. బాయ్, ఇది హోమ్ మినిస్టర్ ఇంటి నుండి స్టేషన్కి వెళ్ళే రూట్ కాదు కదా, మరి వాళ్ళు ఎందుకు వస్తారు అని అడుగుతూ ఉంటాడు దేవ. ఖచ్చితంగా వచ్చి తీరతారు, వాళ్ళు వచ్చేలా చేయడానికి కట్టప్ప ఉన్నాడు కదా అని అంటూ కట్టప్ప అని అరవగానే ఒక గరుడ పక్షి మీనన్ దగ్గరికి వచ్చి తన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మరీ గాలిలో ఎగురుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఆ కట్టప్పకి కెమెరా లెన్స్ ఉంటాయి, అది ఎక్కడ ఎగిరితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంతా ఆ మీనన్కి ల్యాప్టాప్లో కనబడుతూ ఉంటుంది. ఇక జేడీకేడి రమ్యని కలవడం, అభిని వాళ్ళు తీసుకొచ్చిన కార్ నుండి రమ్య కార్లో ఎక్కించుకొని అక్కడ నుండి బయలుదేరడం అన్నీ మీనన్ ల్యాప్టాప్లో చూస్తూనే నవ్వుతూనే ఉంటాడు. ఆ కట్టప్ప జేడీని ఫాలో అవుతూనే ఉంటుంది. ఇప్పుడు చర్చి రూట్లో వెళ్దాం అని అంటూ ఉంటుంది జేడి. ఆ చర్చి రూట్లో వెళ్దామన్న మాటలు కూడా మీనన్ వినేస్తాడు. ఇక ఒక చర్చి రూట్లో మాత్రమే మీనన్ మనుషులని పెడతాడు మీనన్ మనుషులు జేడి అని కేడి అంటుండగా, వదలొద్దు, వస్తే నేను చూసుకుంటా అని అంటూ గన్ని పట్టుకొని తిప్పుతూ ఉంటుంది జేడి. కానీ అక్కడున్న మనుషులు వీళ్ళకి షాక్ ఇచ్చి వీళ్ళని వెళ్ళిపోమ్మన్నట్టు పక్కను తప్పుకుంటారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయి రమ్యకి కాల్ చేసి ఆ రూట్లో రౌడీస్ ఉన్నారా అని అడుగుతుండగా, లేరు అని చెప్పేస్తుంది రమ్య. దాంతో మళ్ళీ రూట్ చేంజ్ చేసి రమ్య దగ్గరికి వెళ్ళి అభిని మరో కార్లో ఎక్కిస్తారు. ఇక ఆ రూట్లో కూడా మీనన్ మనుషులు ఎదురు పడుతూ ఉంటారు. ఇక అక్కడ నుండి కిరణ్ కార్ దగ్గరికి వెళ్ళి కిరణ్ కార్లో వెళ్తూ ఉంటారు. నాకేదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది కేడి, మనం ఉన్న రూట్లో మాత్రమే మీనన్ మనుషులు ఉంటున్నారు, కానీ వాళ్ళు మనల్ని పట్టుకోవట్లేదు, వేరే రూట్లో రౌడీలు లేరని తెలుస్తుంది, ఏదో తప్పు జరుగుతుంది అని అంటూ జేడి ఆలోచిస్తుండగా
వేరే రూట్లో వెళ్దామా మరి అని అంటూ ఉంటాడు కేడి. వద్దు, ఇదే రూట్లో వెళ్దాం అని అనేస్తుంది జేడి. ఇక వాళ్ళు వేరే రూట్లో వెళ్తే ఎలా బాయ్ అని మీనన్ అడుగుతుండగా, లేదు అంత సీన్ లేదు, జేడి కూడా నాలాగే ఆలోచిస్తుంది కాబట్టి ఇదే రూట్లో వచ్చి తీరుతుంది అని అంటుంటాడు మీనన్ గర్వంగా. మీనన్ గెస్ కరెక్ట్ అయి అదే రూట్లో జేడి కేడి అభిని తీసుకొని అక్కడికి వస్తారు. ఎదురుగా ఉన్న మీనన్ని కార్ చూసి వీళ్ళు కాస్త భయపడుతూనే కిందికి దిగుతారు. ఇక ఏంటి జేడి నా రూట్లోకి వచ్చావు అని మీనన్ వెటకారంగా అంటూ ఉండగా, నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్దామని. ఒక్కసారి జైలు ఊచలు లెక్క పెడితే నీలో ఉన్న పొగరంతా బయటికి వస్తుంది. ఇక నువ్వు ఒక్కసారి జైలుకి వెళ్తే నీ మీదున్న కేసులకి నువ్వు ఎలాగో బయటికి రాలేవులే అని అంటూ ఉంటుంది. ఏ జేడి ఏంటి, నేను ఇంతమందినున్నాను, మీరిద్దరు అయినా నా వెనకాల మనుషులను చూడండి, అయినా మీకు ఏమాత్రం భయం లేదా? ఆ పోలీస్ యూనిఫామ్ మీ ఒంటి మీదికి రాగానే అంత పొగరు అంత ధైర్యం వచ్చేస్తుందా? ఏంటి మీ ధైర్యం? మీ దగ్గరున్న తుపాకులేనా అని అంటూ ఉండగా, లేదు, నా పొగరు నా ధైర్యం ఏంటో తెలియాలంటే నువ్వు ఒక్కసారి జైలుకు రావాలి, ఆ తర్వాత నీకు పోలీసులు అంటే ఎందుకంత ధైర్యమో స్పెషల్ క్లాసులు ఇప్పిస్తా అని అంటూ తన గన్స్ని మీనన్ వాళ్ళకి గురి పెడుతుంది జేడీకేడి. అప్పుడే మీనన్ కట్టప్ప అని పిలవగానే ఇక ఆ పక్షి వచ్చి కేడి జేడి చేతుల్లో ఉన్న రివాల్వర్స్ని కింద పడేలా చేస్తుంది. ఇక దాంతో షాక్ అవుతారు జేడీకేడీలు. చూసావా, ఇదే నా కట్టప్ప, నా ప్రాణం, నేను చెప్పిన ప్రతి పనిని చేస్తుంది. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నువ్వు ఎక్కడికి ఫాలో అవుతే అది నాకు రూట్ చూపెట్టింది, నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది, ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా కింద పడేసేలా చేసింది, నేను అడిగితే ఇది ప్రాణమైనా ఇస్తుంది, ప్రాణమైనా తీస్తుంది అని అంటూ గర్వంగా ఆ కట్టప్పని చూస్తాడు మీనన్. వెళ్ళండిరా, వీళ్ళ కాళ్ళు చేతులు విరిచి చక్కగా నా డిక్కీలో పార్సల్ చేయండి అని అనగానే మీనన్ మనుషులు జేడీకేడీలపై విరుచుకుపడగా వాళ్ళందరినీ కొట్టి పడేస్తారు జేడీకేడీలు. అప్పుడే ఒక్కసారిగా మంది అయిపోవడంతో చుట్టూ చూస్తుంది జేడి. ఇక అక్కడ అభి కనిపించడు. చా అని అనుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్లాక్లోకి వెళ్తే వీళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు దేవా వెళ్ళి కార్లో ఉన్న అభిని తీసుకొచ్చి మీనన్ జీప్లో ఎక్కించి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇక జేడి అప్సెట్ అయి ఇప్పుడు సాధు సార్కి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు కౌశికి ఎంఆర్ఓ ఆఫీస్కి కాల్ చేసి, మా నాన్న వీలునామా నకలుంది కదా అని అడుగుతుండగా, ఉంది అని అంటూ రండి ఇస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు ఎంఆర్ఓ. ఆ మాటలన్నీ పైనుండి వైజయంతి నిషిక కాచి వినేస్తారు. ఇదేంటి, మన ఆస్తిని మనకి రాసివ్వడం తప్ప వేరే వాళ్ళకి రాసిస్తుంది, అయినా వీలునామా చింపేస్తే పనవుతుంది అనుకుంటే నకల్ కోసం వెళ్తుందేంటి విడా అని వాళ్ళు చిరాకు పడతారు. ఇక అక్కడ నుండి ఎంఆర్ఓ ఆఫీస్కి కౌశికి వెళ్తుందని తెలుసుకున్న యువరాజ్ కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు. ఈసారి కౌశికి పైన యువరాజ్ ఏం ప్లాన్ చేయనున్నాడు? ఈసారి కౌశికిని ఎవరు కాపాడుతారు? అభి తప్పించుకున్నాడని తెలిసి సాధు ఏమంటాడు? మళ్ళీ అభిని జేడీకేడి ఎలా పట్టుకుంటారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.